నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మన ముందు ఉన్నారు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. రైట్, గత 2 రోజుల క్రితం ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్లో భాగంగా రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట మాట్లాడారు. ఆలీ గారిని అన్నట్టుగా మాట్లాడారు. ఆ పదజాలం మనం చూసాం కూడా. సో అదేవిధంగా రోజాని కూడా ఈ విధంగా మాట్లాడేది. దాన్ని అట్లా అంటే ఆ వికృతి చేష్టం అర్థం కావట్లేదు. గతంలో కూడా డేవిడ్ వార్నర్ను కూడా ఇలానే తిట్టారు. సో అసలు దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోయింది దానికి. డేవిడ్ వార్నర్ను తిట్టడం విషయం వేరు. అది అతను వేరేవాడు ఏదో మాట్లాడేది దాని గురించి. డేవిడ్ వార్నర్ నీ గొప్ప అవ్వచ్చు, అతను గొప్ప కాదు కదా. డేవిడ్ వార్నర్ క్రికెట్ ప్లేయర్ అయితే క్రికెట్ వాళ్ళకి గొప్ప అవ్వచ్చు. అదే డేవిడ్ వార్నర్ తనకేమో రాజేంద్ర ప్రసాద్ గొప్పడేం కాదు కదా. కనుక వాడు మాట్లాడిన తప్పు ఖండించాడు, మాట్లాడాడు. దట్స్ ఓకే. వాడు తిరిగి ఏదో వాగుతున్నాడని అన్నాడు. అది ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. డేవిడ్ వార్నర్ అంటాం కూడా డేవిడ్ వార్నర్ ఏమన్నా ఈ దేశానికి ఏం కాదు కదా. ఏదో వేరే రాష్ట్రం ఆడాడు, ఇక్కడ ఆడుతున్నాడు. క్రికెట్ లవర్స్కి వాడు గొప్ప, క్రికెట్ లవర్స్ కానీ వాళ్ళకి ఏం కాదు. వాడు వన్ ఆఫ్ ది అంతే కదా. అది పక్కన పెట్టి ఇది 2 కోణాల్లో చూడాలి. ఒకటి, అలా నోరు చేరటం ఖచ్చితంగా తప్పు. పబ్లిక్ ఫంక్షన్ కాదు అది. అది హోమ్ ఇంటి వాతావరణంలో కేవలం ఆయన బర్త్డే నాడు కోసం 10 మంది ముఖ్యమైన వాళ్ళు అందరిని పిలవాలి, ఇండస్ట్రీ మొత్తాన్ని పిలవాలి. ఆయన కేవలం తన జీవితంలో, తన ఈ ప్రయాణంలో, ఈ సినిమా ప్రయాణంలో తనకు సహకరించిన వాళ్ళు, తాను సహకరించిన వాళ్ళు, వాళ్ళని మాత్రం పిలుచుకున్నారు. అందుకని అందరూ స్పీచెస్ అంతా కూడా కృష్ణారెడ్డి గారి వల్ల తను బాగుపడింది ఏంటని, తను ఏమి మనం కృష్ణారెడ్డికి తాను చేసింది ఏమిటని ఇవే మాట్లాడడం జరిగింది, ఎవరు మాట్లాడినా. సో ఆ సందర్భంలో ఈయన ఎంత ఇంటి మ్యాటర్ అయినా సరే చనువు ఉండొచ్చు. చనువు డెఫినెట్గా ఆలీ మీద మనకి చనువు ఉంది. ఎప్పటి నుంచి ఎప్పుడూ నా సినిమా ప్రేమించి చూడు సినిమా 85లో 86లో ప్రేమించి చూడు సినిమాకి ఆలీ అప్పుడే అప్కమింగ్ ఆర్టిస్ట్, చిన్నపిల్లడు, ఇంకా మీసాలు కూడా రాని పరిస్థితి. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ హీరో దాంట్లో ఆ సినిమాలో. వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చి అప్పటి నుంచి ఆ ట్రావెల్ అవుతూ ఉన్నారు. అప్పటి నుంచి రే ఇట్లాగా నా కొడుకు ఈ మామూలుగా పిలుచుకునే మాటలే వాళ్ళకున్న అనుభవం మీద చనువు. అది పర్సనల్గా ఉన్నప్పుడు మాట్లాడుకుంటే గౌరవంగా ఉంటుంది. అది గబుక్కుని ఎంత ఇంటిమేటింగ్ అయినా ప్రెస్ కూడా వచ్చారు. అది ప్రెస్ని పిలవలేదు కానీ వచ్చారు. మా కృష్ణారెడ్డి గారి తరఫున వచ్చారు, ఆయన బర్త్డేని వచ్చారు అనుకో. అది మాట్లాడడం తప్పు. కానీ ఇంకోటి ఏంటంటే ఆయన మాట్లాడడం తప్పు ఖచ్చితంగా కంట్రోల్ చేసుకుని ఉండాలి. తనకు ఆ అమ్మాయిని దీన్ని అంటే దాన్ని బిగినింగ్ డేస్ నుంచి ఇలాగ షూటింగ్లో కూడా అలాగే పిలిచేవాడు. వాళ్ళకి హ్యాపీగా స్వతంత్రంగా ఉండేది. ఎందుకంటే రోజాని మొదట్లో హీరోగా తను అమ్మాయిని అంగీకరించడంతో ఆ అమ్మాయి హీరోయిన్గా స్టార్ట్ అయింది. సో ఆ మొదటి నుంచి ఎంకరేజ్ చేశాడు బిగినింగ్లో. తనతో చాలా సినిమాల్లో రోజా అంటే ఓకే. ఆ రోజుల్లో రాజేంద్ర ప్రసాద్ మంచి స్టారు. వీళ్ళంతా ఆమని కానీ వీళ్ళంతా బిగినింగ్ అప్పుడే. సో వాళ్ళని రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ ఏ కొత్త హీరోయిన్ ఇచ్చినా వీళ్ళ దగ్గర రావాలి. వీళ్ళు ఓకే అంటే వాళ్ళు ఎంట్రీ అయ్యేవారు. అలాంటి ఆ రోజుల్లో ఎంట్రీ కనుక సను అలా మాట్లాడతాడు. అది పర్సనల్ రిలేషన్, పర్సనల్గా ఉన్న ఫ్రెండ్షిప్ 40 ఏళ్ళ జర్నీ, దాంట్లో మాట్లాడచ్చు. బట్ పబ్లిక్ అనేది పబ్లిక్ కాదు అని పబ్లిక్ కాదు. అది ఇంటి ఫంక్షన్ ఏదో మా సలువుగా నా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకున్నాను. అది ఎవడో కెమెరా వాడు తీసాడు, ఎవడు పిలిచాడు వాడిని, ఎవడు ఎందుకు వచ్చాడు, ఎవడు ఎందుకు తీసేసాడు. మా ఇంట్లో మాట్లాడుకుంటాం కదా తమ్ముడు, ఇంట్లో మాట్లాడుకోమా సరదాగా అలాగ మాట్లాడాం అన్నాడు. సరే, అది ఏదైనా ఇంట్లో అన్నా సరే కెమెరా ఉంది, ఎవరో పబ్లిక్ వేరే కెమెరాలో ఉన్న విషయమే ఎవడు పిలిచాడు అని నాకు తెలియదు. అసలు ఈ తీసినోడు ఎవడు పిలిచాడు తెలియదు. ఇది మా ఇంటి మ్యాటర్గా పిలుచుకున్నాం. మరి కెమెరాడు ఎవడు వచ్చాడు తెలియదు. కానీ నేను మా సరదాగా ఎప్పుడు మాట్లాడాడు. వాళ్ళకి లేని బాధ వీళ్ళకి ఏంటి అని అడిగాడు. వాళ్ళు ఎవరు అయిపోయారు. మాట్లాడిన తర్వాత కోపం వస్తే ఉండాలి కదా. వాళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చి నన్ను కౌగులెత్తుకు ఆమెను అవ్వచ్చు, రోజు అవ్వచ్చు, పైకి వచ్చి వచ్చేసరికి వాళ్ళ బాధ కోపం ఉంటే ఏంటని అడుగుతారుగా. అడిగే టెంపర్మెంటే కదా రోజా. ఎందుకు అడగరా? మా మధ్య ఉన్న ట్రాప్ 24, 30, 40 ఏళ్ళుగా మా మధ్య ఉన్న ట్రాప్ కనుక అడగరా. దాన్ని ప్రసోడు ఎవడో దాన్ని గెలిగేయటం, దాన్ని సంస్కారము అది ఇది మాట్లాడటం. నా మనసుతో, సొంత మనసుతో నేను ఏమైనా మాట్లాడుకుంటాను. మీకెందుకు? మీకు సంబంధం ఏంటి? ఏ సంబంధంతో ట్రోల్ చేస్తున్నారు? నా ఇంటి మనిషి, నా మనిషి, నా కొడుకుని దొంగ నా కొడుకు అంటాను.
నా కొడుకు నేను అంటాను, రోజా నా పిల్ల నేను ఎంకరేజ్ చేసి వచ్చింది నాకు దాన్నే అంటాను. అమ్మాయి మేడం గారు అమ్మాయి గారు అన్నాం, ఇంతవరకు అనలా. తను అనుమానం ఎదురు చూడలే ఎప్పుడు కూడా. తను కూడా ఎప్పుడు కూడా మీరు అలాగే ఒకసారి కూడా అంటే మీరు అలాగే పిలవండి, అలా పిలిస్తేనే గురుగారు మాకు సంతోషం, అంత సనువుగా పిలిస్తేనే, సొంత ఇంటి మనిషిని పిలిస్తేనే మాకు సంతోషం అనేవారు. అందుకని ఇప్పుడు ఇట్లాగే మాట్లాడేవారు. అదే మాట ఆ రోజు మాట్లాడారు, దాన్ని నేను హీరోయిన్ చేశాను అని. దీంట్లో ఏమో దాన్ని నేను మీకు ఇబ్బంది పెట్టి దానికి లేని ఇబ్బంది మీకు ఏంటి, కత్తిపెట్టలేని దొరద కందకలేని దొరద కత్తిపెట్టుకు ఎందుకు అది? అమ్మాయి ఏమైనా ఫీల్ అయ్యిందా, మీ దగ్గర మాట్లాడిద్దా? లేదు కదా. ఆలి కూడా చాలా ట్రీట్ చేశాడు. అందుకని మా ఇద్దరి మధ్య ఉన్న సన్నుడు ప్లస్ ఆయన ఏదో తండ్రి కూతురు పోయి బాధలో ఉన్నాడు కనుక ఏదో ఆయన మా ఆయన కూడా కాదు. తీన్మార్మల్ ఉన్న వ్యక్తి ఏమన్నాడంటే రాజేంద్ర ప్రసాద్ ఒక హౌలేగాడు, ఎక్కడ రెస్పెక్ట్ తీన్మారం మంచివాడు హౌలేగాడు కాదు. ఒక పార్టీలో ఉంటాం, ఒక పార్టీ తిట్టడం, దాని ద్వారా కుదరం, మళ్ళీ ఆ పార్టీని వదిలేయడం, మళ్ళీ ఆ పార్టీ వదిలేసిన పార్టీ కాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం. ఈ తీన్మారం కూడా ఏదో నైతికతను ముందు మాట్లాడితే ఎట్లా వెళ్ళదు? పెద్ద హౌలే తీర్మానం వలన పెద్ద హౌలే, అంతకన్నా తీర్మానం కూడా మాట్లాడాలా? బీఆర్ఎస్లో ఉంటివి, అక్కడ నుంచి కాంగ్రెస్కి వస్తే మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ కాళ్ళ దగ్గరికి చేస్తున్నారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ దూరి ఈయన కూడా నీతులు మాట్లాడితే ఎట్లా? అందరికన్నా పెద్ద హౌలే తీర్మానం వలన. రైట్. ఓవరాల్గా ఇండస్ట్రీలో ఈ విధమైన ఈ కాంట్రవర్సీకి దారితీసి రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పటి నుంచో మొదలు పెడతాం, వాళ్ళ కూతురు చనిపోయిన దగ్గర నుంచి ఈ సోషల్ మీడియాకి వేరే పని లేదు. ఆహారం కావాలి వాళ్ళకి, ఏదో ఒక టాపిక్ కావాలి, ఏదో ఒకటి కెలకాలి, కెలిపి ఏదో రాజమౌళిని కూడా కెలకాల. ఈ సోషల్ మీడియాకి రోజు ఏదో ఒకటి ఆహారం కావాలి. ఆహారం జనరల్గా ఏది ఇష్యూ లేకపోతే ఇలా కెలుగుతూ ఉంటారు, వీళ్ళకి పని పాటలేదు. అందుకని చెప్పాను, ఈ అతివాదులు మితవాదులు ఉన్నారు సోషల్ మీడియాలో. మితవాదులు ఈ సోషల్ మీడియాని గౌరవంగా ఉపయోగిస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటూ జ్ఞానాన్ని పంచుతూ శుభ్రంగా వెళ్తూ ఉంది. ఈ అతివాదులు ఉన్నారు, అమ్మ వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్యకి పుట్టిన చండాలు ఈ నా కొడుకులు ఉంటారు. వీళ్ళు ఇదే పని, వాళ్ళ ముడ్లో వేలు పెట్టడం, వీళ్ళ దీంట్లో వేలు పెట్టడం, కెలకటం. వాళ్ళు ఏదో వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి. నీకు ఎవరైనా కంప్లైంట్ చేస్తే, ఎవరైనా బాధపడితే అమ్మాయి వస్తే దీన్ని నేనే చేశాను నవ్వుకుంటుంది. విజువల్ చూస్తే నేను నవ్వుకుంటుంది. వాళ్ళకి అది తప్పు అనిపించట్లే. అది అంటారేంటి? ఎందుకంటే 40 ఏళ్ళ జర్నీ, వాళ్ళ జర్నీ ఏంటి, వాళ్ళు ఎలా కలిసి ప్రయాణించారు ఇండస్ట్రీలో ఏమి తెలియకుండా ఏదో అదే అంటది ఏంటి, దాన్ని అంటారేంటి? నువ్వు మేడం అంటావయ్యా, నేను దాన్ని నాకేమంటాను? నేను ఇప్పుడు సౌందర్యం ఇంట్రడ్యూస్ చేశాను, సౌందర్య మేడం అన్నానా నేను ఇంట్రడ్యూస్ ఎప్పుడు ఎరా సౌందర్యానా, అలాగే చివరిదాకా సౌందర్య ఏమా అని కూడా ఎరా సౌందర్య ఏంట్రా నన్ను సార్ అనేది చివరిదాకా కూడా. మరి మొదటి సినిమా నుంచి చివరిదాకా ఎరా అంటున్నారేంటి సౌందర్యం అంటే నేను ఇంట్రడ్యూస్ చేసినమ్మా మొదటి నుంచి పరిచయం అదే ఎరా అని, అతను నన్ను సార్ అని అంటది. మా నాన్న అప్పాజీ అంటది నాన్నే. అట్లా ఒక జర్నీ, మా ట్రావెల్ తెలియకుండా మేము ఒక్కొక్కళ్ళు సినిమా ఫీల్డ్లో ఒక్కొక్కళ్ళు ఎలా ట్రావెల్ చేసాం. ఇట్లా మోహన్ బాబు నేను ఉన్నాం 50 ఏళ్ళు జర్నీ. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ కాడ నుంచి ఆయన సీతారాములు చిన్న పెళ్ళికొడుకు వేషం, అప్పటి నుంచి జర్నీ మాది. మరి ఎరా అంటాడు నన్ను, మిమ్మల్ని ఎవరా అంటారేంటి అంత ధైర్యంగా మొన్న ఎవడో అడిగాడు. అదేంటండి మిమ్మల్ని చిట్టిబాబు గారు అంటారు ఎవరైనా సరే, ఆయన ఎరా అంటారేంటి అంటే, మా జర్నీ మీకేం తెలుసు, నన్ను ఎరా అంటారు ఎందుకు అంటారు, ఎరా అంటే నేను ఎందుకు ఏంటన్నా ఎందుకు అంటాను మీకేం తెలుసు? మా 40 ఏళ్ళ జర్నీ అది. కనుక ఆయన ఎరా అనేది నాకు తప్పు అనిపించదు, మీకు అనిపిస్తే మీ కర్మ అది కదా. అదే అన్నాడు, మా జర్నీ ఏంటో తెలియకుండా మా ట్రావెల్ ఏంటో తెలుసా, మేము ఎలా కలిసి ప్రయాణం చేసాం, ఎలా తిరిగాం. సో మేము ఒకళ్ళొకళ్ళు మా బంధాలు ఏంటి, మా పిలుపులు ఏంటి మీకేం తెలియకుండా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఎట్లా? అది కరెక్ట్ కదా. థ్యాంక్ యూ అండి.